హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఇంటికి ప్రతి సింహద్వారం గడప లక్ష్మీ దేవిగా తలుచుకుంటాము. అలాగే పసుపు కుంకుమ రాసి గడపను అగరబత్తితో పూలతో పూజిస్తాము. ఇలా పూజించడం వల్ల లక్ష్మీదేవి మన ప్రవేశ ద్వారానికి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే నివాసమై ఉంటుంది. అందుకనే ఇలా పూజ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా కుదిరినప్పుడల్లా పసుపు రాసి కుంకుమ రాసుకోవాలి. బియ్యం పిండితో ముగ్గు వేసి ఇలా పూజించడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి నివాసమై ఉంటుందని మన పెద్దలు పురాతన కాలం నుండి వస్తుంది. అందుకే ఇంట్లోకి ఫస్ట్ సింహద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు, అగరబత్తి, పువ్వులు ఇలా చేయడం వల్ల ఇంట్లోనే నివాసమై ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. లక్ష్మీదేవిని మనము నిష్టగా పూజిస్తే మన ఇంట్లోనే కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అనే. అందుకనే లక్ష్మీదేవిని ప్రతిరోజు పూజించాలి. గడప అనేది లక్ష్మీదేవి స్వరూపం. అందుకనే గడప పూజ చేయడం వల్ల మన ఇంట్లోకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలు ఎన్నడో చెప్పారు. అందుకే ఇలా పూలు వేసి ముగ్గు పెట్టి అగరబత్తితోని చేస్తున్న